పార్లమెంట్ ఇన్ఛార్జీలకు ఏఐసీసీ పిలుపు. రేపు ఢిల్లీలో సన్నాహక సమావేశం. పెండింగ్ చలాన్ల గడువు 31కి పెంపు. జిల్లాల్లో పేమెంట్స్ తగ్గాయంటున్న ఆఫీసర్స్. నిరీక్షణకు మోక్షం వచ్చిందంటున్న చర్మకారులు. కాంగ్రెస్ రాకతో మదిర లెదర్ పార్కుపై ఆశలు. విద్యార్థులకు ఆగిన మిడ్ డే మీల్స్. బిల్లుల పెండింగ్లతో చేయలేమంటున్న కార్మికులు. పెరిగిపోతున్న కుక్కల దాడులు. అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం. రాష్ట్ర పార్లమెంట్ ఇన్ఛార్జీలు రేపు ఢిల్లీకి రావాలని ఏఐసీసీ ఆదేశించింది. సీఎం, డిప్యూటీ సీఎం సహా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు 17 పార్లమెంటు సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు. ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయనుంది అధిష్టానం. రెడీగా డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇన్ఛార్జీలను ఢిల్లీ పిలిపించింది కదా కాంగ్రెస్ అధిష్టానం, సో ఏం చర్చించనున్నారు? సూర్య, రాబోయే లోక్సభకు సంబంధించిన ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కసరత్తు చేసిందని చెప్పాలి. ఏఐసీసీ పెద్దలు కూడా గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి పార్లమెంట్ ఎన్నికలపైన చాలా సీరియస్గా ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి దానిపైన కూడా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కడుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా డిసెంబర్ 28 నాగపూర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్లో కూడా పార్లమెంట్ ఎన్నికలను ఎజెండాగా చేసుకొని అక్కడ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. అదే కాకుండా గత 2 రోజులుగా తెలంగాణలో కూడా ఎంసీహెచ్ఆర్డీలో కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంసీహెచ్ఆర్డీలో పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలపైన కసరత్తు చేశారు. దానికి సంబంధించిన గెలుపుకు ఏ విధంగా పనిచేయాలనే దానిపైన కూడా చర్చించారు. 2 రోజుల పాటు, అది నిన్న మొన్న 2 రోజుల పాటు జరిగింది. అయితే ప్రధానంగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రులను ఇన్ఛార్జిగా చేశారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు, కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాలలో ఎంఐఎం పార్లమెంటు హైదరాబాదు మినహాయిస్తే 16 పార్లమెంట్ స్థానాల్లో చాలా సీరియస్గా పనిచేసి 10కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భావిస్తున్నది. అయితే దానికి సంబంధించిన కసరత్తు చేసింది. ఇక రేపు తెలంగాణకు సంబంధించిన నేతలను కూడా ఢిల్లీకి అధిష్టానం పిలిచింది. రేపు ఉదయం పీసీసీ చీఫ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు కూడా రేపు ఢిల్లీ వెళ్ళున్నారు. రేపు ఢిల్లీ పెద్దలతోని భేటీ కానున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ చేసిన సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇక్కడ ఉన్న గెలుపు ఓటములకు సంబంధించిన కావచ్చు, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుందో దానికి సంబంధించిన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏ నియోజకవర్గాల్లో సానుకూలమైన వాతావరణం ఉంది, ఏ నియోజకవర్గాల్లో ప్రతికూలమైన వాతావరణం ఉంది, దానిలో ఆ నియోజకవర్గాలలో అవలంబించాల్సిన వ్యూహాలు ఏంటిది, ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కలిసి పనిచేశారు. మరొక వైపు కోదండరాం జనసమితితో కూడా కలిసి పనిచేశారు. ఇక సిపిఎం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి, కలిసి పోటీ చేయడానికి కూడా వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలతో కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించిన నేతలతో కావచ్చు, ఏ విధంగా సమన్వయం చేసుకోవాలని దానిపైన కూడా ఒక ఎక్సర్సైజ్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన రిపోర్ట్ను అంతా రేపు ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం అయితే కనబడుతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలు, అదేవిధంగా మంత్రులు అంతా రేపు ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఏఐసీసీలో పార్లమెంటు సన్నాహక సమావేశాలకు సంబంధించిన చర్చలో పాల్గొంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో రేపు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన నేతలు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్ళాలి, ఎలాంటి వాతావరణం ఉన్నదనేది రేపు ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది ఆశావాలు, చాలామంది నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళ జాబితాలను కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నట్లు తెలిసింది. దానిపైన ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళకి సంబంధించిన గెలుపు ఓటములు కావచ్చు, వాళ్ళ బలాబలాల పైన సమాచారం తెలుసుకున్నారు. సో వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా రేపు ఢిల్లీ పెద్దల
నోటీసులో పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉన్నారు, కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు. సో అలాంటి నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులను కావచ్చు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన నేతలను బరిలోకి దింపుతారా, లేకపోతే కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు పోటీ పడ్డారు, కొంతమందికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఎంపీ ఎలక్షన్లకు కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంది అని తెలియడంతో చాలామంది నేతలు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇతర సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, చాలామంది ఎంపీ టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈసారి ఎన్నికల బరిలో, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీళ్ళందరి పేర్లతో కూడిన ఒక జాబితా కూడా రేపు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏఐసీసీ పెద్దలతో మాట్లాడే సమయంలో, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సభ సమావేశంలో మాట్లాడే సమయంలో సంబంధించిన ఆశావాళ్ళ జాబితాను కూడా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను, మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని అయితే ఒక ఎజెండాతో అయితే కసరత్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. పెండింగ్ చలాన్ల గడువు పొడిగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న ప్రారంభమైన డిస్కౌంట్లు 14 రోజుల్లో 32% పేమెంట్ జరిగింది. మొత్తం 100 కోట్లు వసూలయ్యాయి. బంపర్ ఆఫర్ ఇచ్చినా పేమెంట్ చేయడానికి వాహనదారులు ముందుకు రాలేదు. 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే 1,14,00,000 మాత్రమే క్లియర్ అయ్యాయి. గతంలో 45 రోజుల్లో 60% చలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. రాయితీతో పెండింగ్ చలాన్ల పేమెంట్స్ కు గడువు ఇవాల్టితో ముగియనుండగా మరోసారి గడువు పెంచారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, పెండింగ్ చలాన్ల గడువు పొడిగింపు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఇప్పటికే 26వ తేదీ, గత సంవత్సరము డిసెంబర్ 26వ తేదీ నుండి 10వ తేదీ, జనవరి 10వ తేదీ 2024 వరకు కూడా వాహనాలకు సంబంధించిన చలాన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ని ఇప్పటికే అధికారులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 26వ తేదీ నుండి నిన్నటి వరకు, ఇప్పటి వరకు మనకు అందుతున్న డేటాను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం 1,14,00,000 చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. దాంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 57 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ రోజే చివరి రోజు, అధికారులు ముందు చెప్పిన దాన్ని బట్టి ఈ రోజుతో పెండింగ్ చలాన్ సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ ముగుస్తుంది. సో ఈ రోజు పెద్ద సంఖ్యలో కూడా చలాన్లు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళు చెల్లిస్తారని భావించారు, కానీ ఆశించిన మేరకు జరగలేదు. సో చాలా వరకు ఇంకా ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ విషయము ప్రజల్లోకి వెళ్ళలేదు అనే అభియోగాలు, అలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 3 కోట్ల పైచులకు 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే అందులో సగం కూడా క్లియర్ కాలేదు ఇప్పటి వరకు. అంటే దాదాపు 15 రోజుల టైం, 26వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 15 రోజుల టైం ఉంటే హాఫ్ ఆఫ్ ది చలాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా క్లియర్ కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే మళ్ళొక ఏదైతే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు, పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ని పొడిగిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కూడా పొడిగిస్తున్నాము. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల క్రితం ఏదైతే 2022, 23, 21 కొంతవరకు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్న దృష్ట్యా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి గడువును కూడా పొడిగిస్తున్నామంటూ అధికారులు ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పెండింగ్ చలాన్లు ఇప్పుడు చెల్లించాలి అంటూ, ఎందుకంటే డిస్కౌంట్ కూడా భారీ డిస్కౌంట్ని పెట్టడం జరిగింది. 2 వీలర్స్, 3 వీలర్స్ సంబంధించి దాదాపు 80% డిస్కౌంట్స్ ఉంటే, ఇటు ఆర్టీసీ బస్సెస్ సంబంధించి దాదాపు 90% ఈసారి డిస్కౌంట్ ఆఫర్ పెట్టిన పరిస్థితి. గతంలో ఏదైతే పెండింగ్ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ పెట్టినప్పుడు 45 రోజులు డిస్కౌంట్ ఆఫర్ అనేది నడిచింది. ఇప్పుడు దాదాపు 15 రోజులు పూర్తయింది. సో ఇంకొక 20 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అంటే దాదాపు ఇప్పుడు కూడా 35 రోజులు అవుతుంది. సో ఈ 35 రోజులకు సంబంధించి 31వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించారు. కాబట్టి ప్రజలు ఎంత మేరకు స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ సంబంధించి చాలా వరకు కొన్ని అభియోగాలు, కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. చాలా వరకు ఈ పబ్లిక్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ వెహికల్స్ అనుకోవచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఈ పెండింగ్ చలాన్ సంబంధించి చాలా లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో, రూరల్ ఏరియాస్లో ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే న్యూస్ కూడా కొంతవరకు రీచ్ కాలేదు అనే ఆరోపణలు కూడా దీనిపైన తెరపైకి వస్తున్నాయి. సో ముందు నుండి కూడా, ఎందుకంటే దాదాపు 15 రోజులు అవుతుంది, 3,59,00,000 సంబంధించి పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం 1,00,00,000 సంబంధించి
పైన మాత్రమే, అంటే హాఫ్ ఆఫ్ ది పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ కాలేదు అంటేనే మనకు అర్థమవుతుంది అది ప్రజలకు రీచ్ కాలేదు అనేది కొంతవరకు ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే 31వ తేదీ వరకు దీన్ని పొడిగించిన నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఇంకా మనం చెప్పుకుంటున్నట్లు ఈ పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్కౌంట్ ఉంది అనే విషయం ఇంకా పబ్లిక్కి తెలియదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా అందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే దాదాపు 2 వీలర్స్ పైనే ఎక్కువ కూడా చలాన్స్ ఉంటాయి. ఇటు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ సంబంధించి వయోలేషన్ ఈ 2 వీలర్స్ సంబంధించి అటు రాంగ్ రూట్లో వెళ్ళడం కావచ్చు, హెల్మెట్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా చలాన్లు పడుతున్న పరిస్థితి. సో ఇలాంటి చలాన్లు ఒక వాహనం పైన చాలా ఉంటాయి. సో 2 వీలర్ 3 వీలర్కి దాదాపు 80% డిస్కౌంట్, అంటే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి డబ్బులు పే చేసే విషయంలో అని చెప్పాలి. కానీ ప్రజలకి ఇంకా కూడా ఇది రీచ్ కాలేదు కాబట్టే ఈ పెండింగ్ డిస్కౌంట్ సంబంధించి ఈసారి స్పందన కొంతవరకు కరువైంది అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. సో ఇప్పటికైతే 31వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వన్స్ ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 3 కమిషనరేట్లే కాదు, హైదరాబాద్ సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఒకవేళ వాహనం పైన పెండింగ్ చలాన్ అదే విధంగా పే చేయకుండా ఉంటే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయనేది మాత్రం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే పెండింగ్ చలాన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలోనే పెండింగ్ చలాన్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకునే దిశగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సో ఈ రోజు వరకు ఫైనల్ డేట్ ఉందే ఇప్పటి వరకు, కానీ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అధికారులు చెప్పిన దాన్ని బట్టి ఈ నెల జనవరి 31 వరకు కూడా ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ని పొడిగిస్తున్నట్లు మాత్రం అధికారులు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కూడా వాళ్ళ వాహనాలపైన చలాన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మాత్రము ఇప్పటివరకు పే చేసిన చలాన్లకు సంబంధించి కొంతవరకు గ్రామీణ ప్రాంతాల నుండి వాళ్ళకి ఆ వార్త తెలియదా, లేకపోతే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఉందనే విషయము తెలియక పే చేయకుండా ఉన్నారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్ల ఆఫర్ 31 వరకు పొడిగించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ 3 వీలర్తో పాటు హెవీ వెహికల్స్ సంబంధించి కూడా పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ ఉంది. కాబట్టి 31వ తేదీలోపు వీటన్నిటిని కూడా పే చేయాలి అంటూ కూడా అధికారులు అప్పీల్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ని స్పీడప్ చేసింది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపుతో మంచిర్యాల జిల్లా చెన్నూరు, పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పంటలు ముంపునకు గురవుతున్నాయి. మంచిర్యాల, గోదావరి ఖని, మంథని పట్టణాలతో పాటు చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురి అవుతున్న నష్టంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. వరద గరిష్టంగా వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కలిగే ముంపును అంచనా వేయడం సాధ్యం కాదని, అన్నింటినీ కలిపి బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి దీని ఆధారంగా ముంపును అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయి. గత ఏడాది మే నెలలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రాసిన లేఖలో కూడా బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధించిన విశ్లేషణ నివేదిక గురించి పేర్కొన్నట్లు తెలిసింది. బ్యారేజీ టాప్ బండ్ లెవెల్ తగినంత మేర ఉందా లేదా అన్నది నిర్ధారించడానికి బ్యాక్ వాటర్ అధ్యయనం కీలకమని పేర్కొన్నట్లు సమాచారం. ఏడాది కిందట కరకట్టలు, గైడ్ బండ్లు దెబ్బతింటున్నాయని డిజైన్లు, డ్రాయింగ్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులను కోరారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై సమీకృత అధ్యయనం చేయనందున మట్టాలు నిర్ణయించడంలో సమస్య ఏర్పడినట్లు సిడిఓ ఇంజనీర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రధాన గోదావరితో పాటు మానేరు నుంచి మట్టి ఇతరత్ర ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున బ్యారేజీల వద్ద పూడిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సిడిఓ సూచించినట్లు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీకి సీపేజీ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ, జలసంఘం అధికారులు కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కలిపి 108 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి పంప్ హౌస్ల మట్టాలు, ఫ్లడ్ బ్యాంకులు, గైడ్ బ్యాండ్ల నిర్మాణం చేపడితే ముంపు సమస్య ఉండదనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తుండగా, తాజాగా నీటిపారుదల శాఖ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పంపు హౌస్లు ఎంత ఎత్తులో నిర్మించాలి, ఏ బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత ఉండాలి, ఇలా అన్నిటికీ సమీకృత బ్యాక్ వాటర్ సర్వే అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ బ్యారేజీ దిగువన గైడ్ బ్యాండ్ నదికి 2 వైపులా కోతకు గురైనట్లు, ఎగువ భాగంలో 2 వైపులా ఫ్లడ్ బ్యాంక్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటన్నిటికీ డిజైన్లు ఇవ్వడానికి మట్టి నమూనాలతో సహా అనేక అంశాలు కావాలని కోరినా ఇప్పటి వరకు వివరాలు అందలేదని తెలిసింది. ఇప్పటికే కుంగిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు పరిశీలించారు. గత 4 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన సమాచారం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ కేయు అనేక అపవాదులను మూటగట్టుకుంది. పాలకుల తీరుపై విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలతో అట్టుడుకుతుంది. 2.5 ఏళ్లలో యూనివర్సిటీ అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన వరంగల్ కేయుపై V6 గ్రౌండ్ రిపోర్ట్. ఎంతో మందికి ఉన్నత విద్యను అందించి ఘనకీర్తిని చాటిన కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా మారింది. ఆ వివాదాల పరిష్కారం కోసం విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈరోజు ఉత్తర తెలంగాణకే తలమార్గంగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కేవలం రాజకీయాలకు, రాజకీయ నాయకులకు కేంద్ర బిందువుగా మారి విద్యార్థుల సంక్షేమము, ఉన్నత విద్యకు మన తుంగలో దొక్కి మన రాజకీయ నాయకులకు అడవులకు మడుగులెత్తూ ఈరోజు కొంతమంది అధికారుల యొక్క స్వార్థపూరితమైనటువంటి విధి విధానాల వల్ల కాకతీయ యూనివర్సిటీని మొత్తంగా కూడా భ్రష్టు పట్టించడం జరుగుతూ ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు నిలయంగా మారడానికి మన వీసీని వెంటనే రీకాల్ చేసి పడేయాలి. వీసీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎంతోమంది విద్యార్థులు, మొన్న విద్యార్థుల మీద దాడి, మన 100కు 105 మార్కులు, ఇలాంటి అన్ని ప్రోగ్రాంలు మన కాకతీయ యూనివర్సిటీలో జరుగుతుంది. వెంటనే వీసీని బర్తరఫ్ చేయాలి. వీసీ గారు ఏం చేస్తున్నారంటే అసలు ఒకరికి పట్టించుకోకుండా తన వంతు కృషిగా ఆయన చేసుకుంటుండు. కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జా కోర్లకు, అవినీతి పరులకు అడ్డాగా మారింది. ఈ కాకతీయ యూనివర్సిటీలో పరిపాలనా పదవులు చేయాలంటే దానికి ఒక ఐఎస్ఐ ముద్రగా ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు మాత్రమే పరిపాలనా పదవులలో అందలం ఎక్కించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండి ఇక్కడ వీసీ. ఇప్పుడు ఉన్నటువంటి మెస్ డైరెక్టర్కి సమాచారం ఇవ్వకుండా మెస్ డైరెక్టర్ని మార్చి ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పెట్టుకుని అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో మతలబు ఉన్నది. దానిలో ఉన్నటువంటి లెక్కలు గోల్మాల్ చేయడం కోసమే ఈ యొక్క డైరెక్టర్ని మార్చడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క వీసీ పాలన, ఈ అసమర్థ అర్హతలైనటువంటి వీసీ పాలనలో నియంతృత్వ పోగొలిపోతున్నట్టు ఈ వీసీ పాలన ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఇలాంటి అన్ని సమస్యలకు కారణము ఈ యొక్క వీసీ. ఈ అసమర్థ అర్హతలైనటువంటి వీసీని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము బర్తరఫ్ చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీ యొక్క వరంగల్ సంబంధించినటువంటి విద్యార్థుల, టీచర్స్ల వాళ్ళ యొక్క మన యొక్క దౌర్భాగ్యం కారణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి ఒక 10 సంవత్సరాల ప్రొఫెసర్గా అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి కారణంగా ఈ యూనివర్సిటీ లోపల ఈ రకమైనటువంటి సమస్యలు గత 2.5 ఏళ్ల నుంచి మనకు వస్తున్నాయి. ఆయన సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ యొక్క ఆర్డర్ లోపల దాదాపుగా 14/8/2009 లోపల ఆయన ప్రొఫెసర్ అయ్యారు. ఇక్కడ మనకు వారి యొక్క ప్రొఫెసర్ ఎప్పుడు అయ్యారు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు. ఈ రోజున వారు ప్రొఫెసర్ అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల కొరకు నియమించినటువంటి ఒక నోటిఫికేషన్లో చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 23/7/2019. కాబట్టి దీనికి ఆ డేట్కి దాదాపుగా 10 సంవత్సరాలకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆయన 10 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకోవడంలో మరి ఎంతటి విజ్ఞత ఉన్నదో వారే ఆలోచించుకోవాలా. మేము యూనివర్సిటీ అధికారులకు కానీ గతంలో పాలక మండలి సభ్యులకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేశాము, కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందన చూపించలేదు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ
గారికి కూడా 10 రోజుల కిందట మేము ఫిర్యాదు చేశాము. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. యూనివర్సిటీలో 2.5 ఏళ్లుగా జరిగేటటువంటి అక్రమాల గురించి ఈ రకంగా వివరించడం జరిగింది. గతంలో హాస్టళ్ల నిర్వహణ కమిటీ అని చెప్పేసి ఒకటి ఇదే వైస్ ఛాన్సలర్ గారు వేశారు. హాస్టల్ నిర్వహణ కమిటీ క్లియర్గా చెప్పింది హాస్టల్ లోపల 2.5 కోట్ల యొక్క అక్రమాలు జరిగింది, వాటిని వెలికి తీయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ దాన్ని పట్టించుకోకుండా ఆ యొక్క అక్రమాలను వెలికి తీయకుండా కనీసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా రకరకాలుగా హాస్టల్ యొక్క డైరెక్టర్లను మారుస్తూ తన ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడినటువంటి వాళ్లకు వంత పాడుతూ ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. కాబట్టి వెంటనే హాస్టల్ సంబంధించినటువంటి 2.5 కోట్ల అక్రమాల మీద ఇమ్మీడియట్గా విచారణ కమిటీ వేసి విచారణ జరిపి విద్యార్థులందరికీ మంచి భోజనం పెట్టాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు చేసిన బీఆర్ పార్టీ వాళ్ళగా ఎంక్వైరీ చేయాలని ఎట్లా అంటారు. ఇక్కడ కూడా ఈ 3 సంవత్సరాలు ఈయన వచ్చిన కాంచెలి ఈయన పోయేదాకా ఏమేమైందన్న దాని మీద మొత్తం తీసి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుకుంటాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా అనేక సమస్యలకు ప్రధాన కేంద్ర బిందువైన పరిపాలకులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి బాధ్యత వహించాలని మేము కోరుతాను. ప్రధానంగా ఏంటంటే ఇటు విద్యార్థులు కానీ అటు ఉద్యోగులు కానీ టీచర్లు కానీ ఎవ్వరు కూడా ఈ 2 ఏళ్ల పీరియడ్లో సంతృప్తిగా లేరు. ఒకవైపు విద్యా విభాగానికి సంబంధించిన పాలన జరుగుతలేదు, క్లాస్ వర్క్ జరుగుతలేదు. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అయితే అనేక సార్లు ఉద్యమాలు చేసి వైస్ ఛాన్సలర్ను అడ్డుకొని ఆయనను బహిరంగంగా మూకుమ్మడిగా ఆయనను ఒక దిగ్బంధం చేసినప్పటికీ ఆ క్షణానికి మాత్రమే నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చాలా కమిట్మెంట్తో చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత దాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులందరికీ అనేక సార్లు మెమోలు, ఛార్జ్ షీట్లు కేంద్ర కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడానికి కూడా ముందస్తుగా ఆయన ప్రణాళికలు తీసుకొని ఆర్డర్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాదాపు నేను వచ్చినప్పటి నుంచి కూడా పదే నా పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఒక గూగల్స్ ప్రచారంలాగా చేస్తున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో భూములకు సంబంధించిన దాని మీద ప్రభుత్వం చేత నేను సర్వే నిర్వహించిన ఆ సర్వే మన దగ్గరనే ఉన్నది. ప్రభుత్వం అనుమతించగానే యూనివర్సిటీ సొంత ఖర్చులతోటి వాళ్ళు ఇచ్చినటువంటి హద్దులు మాకు నిర్దేశిస్తే ఇమీడియట్గా కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి, పరిశోధన చేయాలి. ఇక్కడ మనం పిహెచ్డి అడ్మిషన్ అనేది ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి కొనసాగించలేకపోవడం వల్ల 6 సంవత్సరాల నుంచి కాలయాపన జరగడం వల్ల నేను రావడానికంటే ముందు దాన్ని ఏ రకంగా ముందు తీసుకుపోవాలని అనే ఆలోచించి ఇలా కేటగిరీ 1, కేటగిరీ 2 2 పిహెచ్డీలు ఉంటాయి. కేటగిరీ 1లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ఫెలోషిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధన ఫెలోషిప్స్. అనుకూలంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికే కంకణబద్ధులై ఉన్నాం. రేపు ఫ్యూచర్లో కూడా యూనివర్సిటీకి మనసా వాచా కర్మన కూడా పనిచేస్తా. ఈ విమర్శలన్నింటి కూడా నేను సవాలుగా తీసుకుంటా. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా కూడా ఆటంకం కల్పించడం అందరూ కాదు, 99% అధ్యాపకులు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు అందులో 2-3 వ్యక్తులు బట్టగాల్చి మీద వేసి బయటికి పౌర సమాజానికి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది, అది ప్రజలు గుర్తించారు, పౌర సమాజం గుర్తించింది. చూస్తారు కదా, అవినీతి అక్రమాలకు కాకతీయ విశ్వవిద్యాలయం కేరఫ్గా మారిందని విద్యార్థులు, అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్. 2 దశాబ్దాల నిరీక్షణకు మోక్షం కలగనుంది. చర్మకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తలపెట్టిన మదిర లెదర్ పార్క్ నిర్మాణంపై ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. అప్పటికే స్థలం కేటాయించగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాజెక్టు అంశం మరుగున పడిపోయింది. స్థానిక ఎమ్మెల్యే భట్టి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో
కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూస్తుండటంతో పార్కు ఏర్పాటుపై మళ్లీ ఆశలు రేకెత్తాయి. 2002లో మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి తాళ్లూరు మార్గాల్లో లెదర్ పార్క్ కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. సర్వే అనంతరం 2003లో స్థలం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ ఆదేశాలతో సంఘం సభ్యులు వాటా ఫండ్స్ 15 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఖమ్మం జిల్లా పరిశ్రమల శాఖలో అంబేద్కర్ లెదర్ ఇండస్ట్రీస్ లో కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పార్కు కల సాకారమైతే మండలంలోని చిలుకూరు, మధిర, మడుపల్లి, దెందుకూరు, రాయపట్నం, మాటూరు, ఇల్లూరు, సిరిపురం, నిధానపురం, ఆత్కూరు, నాగవరప్పాడు, మల్లారం, మర్లపాడు, దిగుడుపాడు తదితర గ్రామాలకు చెందిన 133 మంది చర్మ కార్మికులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర విభజన, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మా మధిర ప్రాంతానికి చెందిన మధిర కాన్స్టిట్యున్సీ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు నేడు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి దృష్టికి కూడా పలుమార్లు మేము తీసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి వారు మా యందు దయ ఉంచి సుమారు ఈ 500 మంది నిరుద్యోగులైనటువంటి దళిత చర్మకారులకి జీవనభృతి కల్పించుటకు లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తానని ఆశిస్తూ లెదర్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలం నిరుపయోగంగా మారింది. ఇది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. భూముల విలువలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను లెదర్ పార్క్ స్థలంపై పడింది. కబ్జాదారులు కొంత ఆక్రమించుకున్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సుమారు 15 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవ్వగా మిగిలిన భూమికి రక్షణ లేకుండా పోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మున్సిపాలిటీగా చేరడం జరిగింది. అంతకుముందు 2003లో ఇక్కడ దళితులకి లెదర్ పార్క్ అని చెప్పి చర్మకారులకి మేము భూమి ఇస్తామని చెప్పి 26 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని గురించి పట్టించుకున్న గవర్నమెంట్లు ఏవీ లేవు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇలానే దళితుల్ని ఆలోచించి వాళ్ళకి లెదర్ పార్కు కేటాయిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ మడుపల్లి గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. అట్లా చేస్తే మా జీవితాలు ఎలాగైనా సరే దాన్ని సంపాదించుకొని మా జీవితాల్లో వెలుగు నింపుకోవాలని ఎంతో ఆశగా మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి మా యందు దయించి కనికరించి అది లిడ్ క్యాప్ సంస్థనే ఏ విధంగా అయినా సరే మీరు పట్టించుకుంటారని. మధిర ప్రాంతంలో లెదర్ పార్క్ నిర్మాణానికి ఏళ్లుగా ఎదురు చూస్తున్న చర్మకార వృత్తి కుటుంబాలకు ఉపాధి ఆశలు చిగురించడం లేదు. పార్కు నిర్మాణం వెంటనే చేపట్టాలని కొత్త ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను చర్మ వృత్తిదారులు కోరుతున్నారు. మధిర లెదర్ పార్కు నిర్మాణానికి కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. 6 నెలల్లోగా నిర్మాణం పూర్తి చేయించి చర్మకారులకు శిక్షణతో కూడిన ఆర్థిక భరోసా కల్పిస్తే వృత్తిదారుల కళ నెరవేరుతుంది. లెదర్ పార్కుని వెంటనే పూర్తి చేసి గ్రామంలో యువకులకి సమస్య లేకుండా చూడాలని, ఆ వృత్తిని కూడా గౌరవించి కాపాడాలని, ఇంత విశిష్టత పేరు ప్రతిష్టలు గల మడుపల్లి గ్రామానికి ఈ వనరులు కల్పించి వాళ్ళ విజ్ఞప్తిని పరిశీలించి తొందరగా ఈ పని పూర్తి చేయాలని. మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. నేల తల్లిని నమ్ముకున్న వారు పట్టుదలగా శ్రమిస్తే నష్టపోరని నిరూపిస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు. కొత్త ఆలోచనలతో ఉద్యాన పంటలతో పాటు 15 రకాల కూరగాయలను సాగు చేస్తూ రాణిస్తున్నాడు. గల్ఫ్ దేశంలో కష్టాలు అనుభవించి పుడమి తల్లిని నమ్ముకుని నాగలి పట్టాడు. ప్రకృతి సాగులో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ పై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తూ అనేక రకాల కూరగాయల పంటలు పండిస్తున్నారు. 20 గుంటల్లో విభిన్న రకాల కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. యువ రైతు పంట పొలంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం చూసినట్లయితే దాదాపు ఒక 10-12 రకాల కూరగాయలు ఉన్నాయి. ఇటు చూస్తున్నైతే ఇటు టమాటా కావచ్చు, మిర్చి, కొత్తిమీర,
క్యారెట్, క్యాబేజీ, వంకాయ, సపోటా, వెల్లుల్లి మొదల నుంచి కొనుక్కొని ప్రతి ఒక్క పంట ఇక్కడ పండిస్తున్నాడు. ఈ తక్కువ పొలంలో ఎక్కువ లక్షల్లో ఆదాయం వచ్చేట్లు ఇక్కడ ప్లానింగ్ చేసుకొని ప్రత్యామ్నాయ పంటలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ రైతు ఉన్నారు. రైతును అడిగి తెలుసుకున్నాం ఏమేం పంటలు పండిస్తున్నాడు, ఎంత వరకు వస్తుందని చెప్పి కనుక్కుందాం. ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడానికి కారణం ఏంది, ఎట్లా మీ సంపాదన ఎట్లా ఉంది, రైతులకు ఏం సూచనలు చేస్తారు? ఇప్పుడు కూరగాయలలో అయితే మాకు మంచి లాభం ఉందన్న. పొలాలన్నీ తీసేసి చెలక వేసేసినాం, 5 ఎకరాలన్నర చెలక వేసేసినాం పొలం అడుగుంటే. అప్పటి చెందెళ్ళి కొంచెం పెద్ద ఎత్తున పోయి ఒక 20-30 గుంటలనేమో ఒక 10 నుంచి 15 రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఇది ఏంటంటే డైలీ మార్కెట్కు పోయేది అన్నట్టు. క్యారెట్, కొత్తిమీరాకు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవి. ఇక పెద్ద ఎత్తున అంటే పుచ్చకాయ, కరబుజ్జ వెరైటీలు, అందులో కూడా 5 రకాల వెరైటీలు 3 సంవత్సరాలు మేము బండి కాబట్టి. ఫస్ట్ రైతు ఆలోచించే పెట్టుకోవాలి, ఏ కూరగాయ అయినా కానీ పండ్లైనా కానీ. ఇప్పుడు మేము స్పెషల్గా అయితే ఇప్పుడు అయ్యప్ప స్వాములకును మల్లన్న పట్టణాలకే పెట్టినాం. ఈ సీజన్ ఉంటాయి కాబట్టి వంకాయకు ప్రతి సంవత్సరం 100 రూపాయల దాకా వేయింది. ఈ సంవత్సరం బెండకాయ కూడా 70 రూపాయలకి. మహారాష్ట్రలోనేమో లోకల్ కాలీఫ్లవర్ ఎత్తురు, అది మనకు సమ్మర్లో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఎన్ని వర్షాలు కొట్టినా ఖరాబ్ కాలేదు. అది 50 రూపాయల కేజీ చొప్పున అమ్మినాం. కాలీఫ్లవర్ మినిమం సంవత్సరం వెళ్ళి వండించేంత రకాలు ఉన్నాయి ఇప్పుడు. అంతకుముందు ఓన్లీ శీతాకాలంలో వండించి బంద్ చేద్దరు, కాకపోతే మేము కంటిన్యూ కాలీఫ్లవర్ ఎత్తున్నాం. ఇప్పుడు పొలము ఎన్ని గుంటలలో వేస్తున్నారు, ప్రతి నెల మీ ఆదాయం ఎట్లా ఉంటుంది? 8 ఎకరాలన్నర ఉన్నది మాకు. మొత్తం 2 ఎకరాలన్నర పొలం చేస్తున్నాం, అది కూడా లేటే వచ్చినాం. ఈ కూరగాయలు అనేది 5 ఎకరాల నరలల్లో కూరగాయలు వేస్తున్నా. అందులో సపోటా ఒక 3 ఎకరాలు పెట్టేసినాం. ఒక 20 గుంటలంతా కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్ అని, అది బంగ్లాదేశ్లో బాగా వండుతుంది. ఇక్కడ మనకు గ్రీన్ ఆపిల్ బేర్ ఉంది కానీ రెడ్ ఆపిల్ బేర్ లేదు. మా పక్కూర్లో ఒక రైతు 2 సంవత్సరాల నుంచి పండించిండు. ఆయనను చూసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం పెట్టినాం. ఈ ఫస్ట్ ఇయర్ కొంచెం క్రాప్ తగ్గింది కానీ వచ్చిన కాడికి మంచిగా వచ్చింది. ఈ శీతాకాలం ఏమేమి పండుతాయో అవి గిట్ట ప్లాన్ చేసుకుంటే మనకు నష్టం అనేది రాదు. మనం ఓన్గా వేసుకొని ఒక 7 నుంచి 8 గంటలు గిట్ట చేన్లా గిట్ట పని చేసినట్టయితే ఫుల్ సక్సెస్ ఉంటుంది. ఇంకా చాలా పండ్ల తోటలు కూడా ఇక్కడ పెట్టారు, పెట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్ అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంకి ఒక క్రాప్ వస్తుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో తెచ్చిన నేను. ఇలా 3 రకాలు పెట్టిన, ఒకటి బాలసుందరి, ఒకటి కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్, ఒకటి గ్రీన్ ఆపిల్ బేరు. కాకపోతే గ్రీన్ ఆపిల్ బేర్కు మన జైచాల్ కానీ తెలంగాణ కానీ బాగా డిమాండ్ లేదు. ఈ రెడ్ ఆపిల్ బేర్కి అయితే మంచి డిమాండ్ ఉంది. ఇది ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో కూడా తిన్న కొద్దీ ఇవే కావాలంటారు ఖచ్చితంగా. నేను కూడా ఈ పళ్ళ తోట పెట్టడానికి కూడా ఇది ఒకసారి తిన్న తర్వాతనే నేను అదే రోజు డిసిజన్ తీసుకున్నా, ఖచ్చితంగా ఈ తోట నేను పెట్టాలని. ఎకరం పెట్టేసిన. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు పెట్టుబడి మొత్తం ఇల్లంగా మిగిలే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ క్రాప్ అనేది బాగా పెరుగుతుంది. అమ్మ చెప్పండి, ఈ 2 ఎకరాల పొలంలో కూరగాయల పంటలు పండిస్తున్నారు కదా, ఏమన్నా కూలీలను పెడతారా లేకపోతే మీ ఇంటి వారే మీ అన్నదమ్ములు మీరే చేసుకుంటారా? లేదు, మా మరిది వాళ్ళం మేము కలిసి చేసుకుంటాం. ఎక్కువ పెట్టినప్పుడు కొద్ది మందిని పెడతాం కానీ చిన్న అయితే మేమే చేసుకుంటాం. 7 గంటలకు వస్తాం, టిఫిన్ బాక్స్ పెట్టుకొని వస్తాం. వ్యవసాయం కూడా మంచిదే. పండించిన కూరగాయలు ఎటు మార్కెట్కి తీసుకెళ్తారా? జైత్యాల మార్కెట్కు తీసుకెళ్తాం, అమ్మేసి వస్తాం. ఒక 10 రకాలు వేసినాం. కొత్తిమీర, క్యారెట్ అయితే డైలీ ఉంటుంది అన్న, అందులో ఇంకా మంచి లాభాలు. ఎట్లా ఉన్నాయి పంటలు, ఏమేమి పండిస్తున్నారు అన్న? ఇప్పటికైతే ఇప్పుడు 1/2 ఎకరం అవుతుంది. 1/2 ఎకరంలో దాదాపుగా 15-16 రకాల పంటలు ఉన్నాయి. కొత్తిమీర, కాలీఫ్లవరు, క్యాబేజీ, అలిసంత, మిర్చి. మార్కెట్ రేట్ ఇప్పుడు అనుకున్నట్టు ఉన్నది మాకు. సంవత్సరం నుండే నేను కూరగాయలకు ముందుకు వచ్చిన. ఆదాయం ఎట్లా ఉంటుంది? ఆదాయం అంటే నాకు తెలిసి రోజుకు 2000, 3000, 1500 లేని మార్కెట్కి అయితే పోమన్నా మేము. ప్రభుత్వ ఉద్యోగికి సమానంగా మీరు సంపాదిస్తున్నారా ఈ పంటలో? 100%. నా క్లాస్మేట్ ఏఈ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే అసలు మేము ఈ ఉద్యోగం ఎందుకు, నేను వ్యవసాయం చేస్తే మంచిగా అని అంటారు. ఇప్పుడు పిక్నిక్ వచ్చినట్టు వస్తారు. అన్న మాకు 70 కాదు ₹1,00,000 వచ్చిన దండిగానే మీ మీదకి వెళ్ళి ఈ గాలి, ఈ వాతావరణం ఇంత మంచిగా మీరు ఎవరికి భయపడు లేదు. మేము ఒక్కరోజు డ్యూటీకి పోకపోతే మాకు పై అధికారులు ఎన్నో టార్చర్లు పెడతారు, మీలు అయిపోయి మంచిగా ఉంది అని అలా అంటారు. అప్పుడప్పుడు అదే సంతోషం మాకు. ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యవసాయమే మేలు అనే విధంగా పంటలు పండిస్తూ సాటి రైతులకు జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు బండారి వెంకటేష్. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్, V6 న్యూస్, జగిత్యాల. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.